హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. సాంబార్ ఎలా చేసుడో మీకు చూపెడతాను. ఇప్పుడు అలా పట్టే ఐటమ్స్ చెప్తాను మీకు. 1 కప్పు కందిపప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఎండిన మిర్చి, ఇవి ఎల్లుల్లి పోపుకి వేసుకుందాం. చింతపండు, మనం సాంబార్ను పెట్టిన దాన్ని బట్టి మనం చింతపండు వేసుకుందాం. మెంతి పొడి, కొంచెం పచ్చి ధనియాల పొడి, టమాటాలు మనం చింతపులుసు కొంచెం తక్కువ వేసుకుందాం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ చింతపులుసు పడతలేదు కాబట్టి నేను కొంచెం టమాటా ఎక్కువ తీసుకుంటాను. సొరకాయలు మనం పొట్టు తీసుకొని వీటిని సాంబార్కు మనం రెడీ చేసుకుందాం. బెండకాయ, మిర్చి, మునగకాడలు, ఇవి కొంచెం పొట్టు తీసి చేసుకోవాలండి. పొట్టు తీసి చేసుకుంటే మనకు ఒగరొగరు రాకుండా సాంబార్ చాలా బాగుంటుంది. 1 ఉల్లిగడ్డ, మనకి ఏ కూరగాయలు ఉన్నా కానీ మనం వేసేసుకోవచ్చు. వంకాయ, దొండకాయ, మనకు అన్నీ అందుబాటులో ఉంటే మనం ఏదైనా సాంబార్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. క్యారెట్ సుతా వేసుకుందాం. ఇక వట్టిగా తినలేకపోతారు కదా మనం, అందుకే ఇంట్లో సాంబార్లో సుతా క్యారెట్ వేసుకుందాం. కల్జామాకు, ఇది మా ఇంట్లో తినండి. ఫ్రెష్ కల్జామాకు తింటే తినాలనిపిస్తుంది. ఇప్పుడు సాంబార్ ఎలా చేసుడో నేను ముందే నానబెట్టుకున్నాను అండి కందిపప్పు. ఎందుకంటే కొంచెం నానితే బాగుంటుంది, అందుకే నేను ముందు నానబెట్టుకున్నది పప్పులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం అండి. ఇవి కోసేసుకుందామండి అందులో సాంబార్లో. ఈ పప్పుతోటి పాటుగానే అయితే మంచి కుక్ అవుతాయి. ఇలా కోసేసుకుందాం పప్పులు. నేను 1 పావు కిలో తీసుకుంటానండి సాంబార్కు. అంటే కొంచెం చింతపండు తక్కువ తీసుకుంటాను కాబట్టి నేను టమాటా 1 పావు కేజీ తీసుకుంటాను. కొంచెం కారం వేసుకుందామండి. కారం వేసుకుందాం. తర్వాత మనం అవి వేపేటప్పుడు అందులో కొంచెం తీసుకుందాం. ఇప్పుడు నేను కొంచెం లైట్ చేస్తాను. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టుకుందాం. మనం 4 విజిల్లు వస్తే సరిపోతుందండి. మనం నానబెట్టినాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఆ లోపు మనం ఈ పప్పు ఉడికేలోపు మనం సాంబార్కి ఇవన్నీ కట్ చేసుకుందాం. పప్పు ఉడికేలోపు మనం అన్ని సాంబార్కు రెడీ చేసుకుందాం. ఇక్కడ కిచెన్ చిన్నగా ఉన్నది కాబట్టి కొంచెం ఇరికిరకు ఇబ్బందిగా కొంచెం ఉంది. కానీ ఇక మా కొడుకు దగ్గరికి వచ్చినాయి కాబట్టి అన్ని అడ్జస్ట్ కావాలి కదా. మనకు అన్నీ కావాలంటే ఉండయి కదా, అందుకే నేను అడ్జస్ట్ అవుతాను చిన్న కిచెన్లో. ఇవన్నీ నేను కట్ చేసి తీసుకుంటాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు సాంబార్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు 3 పోసిందండి. అంటే కొంచెం అంత ఎక్కువనే తీసుకోవాలి. అది ఫ్రై కావాలి కాబట్టి కొంచెం ఆయిల్. నేను 5 దీంతో ఒక 5 పోసుకున్నా. దీంతో 5 పోసుకున్నా. మనం సాంబార్ను బట్టి దాన్ని బట్టి మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక మనం పోపు దినుసులు వేసుకుందాం. ఎందుకంటే నేను సాంబార్ పౌడర్ వాడతలేనండి. నేను కొంచెం నేనే తయారు చేసుకున్నా. ఏంటిదంటే మెంతులు ఏంపి జీలకర్ర ఏంపి నేను రెడీ చేసుకున్నాను.
కాబట్టి ఇప్పుడు కొన్ని పోపుకు ఆవాలు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక 3 స్పూన్లు వేసుకుంటాను. కొంచెం పచ్చి జీలకర్ర వేసి మనం రోట్లో వేసి కొంచెం కచ్చపిచ్చ దంచి వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం గోల్తోనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎండిన మిక్స్ చేసుకుందామండి పోపు. ఇప్పుడు సోరకాయ, సొరకాయ ముక్కలు అంటే బాగా ఇష్టం కాబట్టి కొన్ని ఎక్కువలే కోసిన. మునగకాడలు చూస్తే చాలా బాగా పిల్లలకు బాగా ఇష్టం, అందుకే ఇన్ని ఎక్కువ తీసుకున్నా. చాలా రోజులు చేయక ఇక ఊకే ఇక మతాలు చికెన్లు అవుతున్నాయి కాబట్టి ఇక సాంబార్ అంటే స్టార్ట్ చేసి ఇక సాంబార్ మునగకాడలు ఇవన్నీ ఏమున్నా కానీ మనం ఇలా సాంబార్ కాబట్టి ఏది వేసినా బాగానే ఉంటుంది. ఉల్లికాడలు ఇక ఉల్లి వేసుకుంటాను. బెండకాయలు కొంచెం అవి ఫ్రై అయినాక వేద్దామండి. ఇవి ఎందుకంటే వీటి తోలు స్కిన్ పలసగా ఉంటాయి కాబట్టి తొందరగా వేసుకుందాం. మిర్చి వేసుకుందామండి. 4 నేను మిర్చి తీసుకున్నా. మిర్చి చెక్క వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయినాక బెండకాయను ఈ టమాటా వేసుకున్నామండి. ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది కాబట్టి నేను సాల్ట్ ఎప్పుడు కానీ నేను దొడ్డు సాల్టే తీసుకుంటా. నేను సాల్ట్ వేసేసుకుంటా. కొంచెం కాజామాకు వేసుకున్నామండి. ఇది తర్వాత మళ్ళీ సాంబార్ మసలేటప్పుడు మధ్యలో వేసుకోవాలండి. మధ్యలో వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు కావాలి. ఉప్పు వరకు నేను సాంబార్కు రెడీ చేసుకుంటాను. డైరెక్ట్ మూత తీయద్దండి. కొంచెం ఇది మనం ఇట్లా గంటతో దానుకొని వెళ్ళిపోయినాక తీయాలి మనం. ఎందుకంటే డైరెక్ట్గా తీసినాం అనుకో కథం పేరు. ఇట్లా కలిపేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. మనకు ఉడికలేదు అనుకుంటే మళ్ళీ మనం 1 ఇంజిల్ 2 ఇంజిల్ పెట్టుకోవచ్చండి. మెత్తగా కాకుండా ఒక 2 ఇంజిల్ మళ్ళీ పెట్టుకున్నాం అనుకో మెత్తగా అయిపోతుంది. అయ్యో ఉడకలేదు అని బాధపడదు. ఎల్లిపాయలు దంచేసుకున్నాము. జీలకర్ర వేసుకున్నాము. ఈ చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేస్తాను. ఇవి కొంచెం కచ్చిపెచ్చి దంచుకున్నాం.
బెండకాయలు అప్పుడు వేయకుండా ఇవి ఉంచినా కాబట్టి ఇప్పుడు వేసేసుకున్నామండి. టమాటా వేసుకొని ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు ఎత్తిందంటే తొందరగా నేను అడగలుగుతుందని నేను ఫస్ట్ వేసుకోవాలి పసుపు. అప్పుడు పప్పులో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసుకున్నాం అండి. మనకు చెప్తుంది కదా మనకి పసుపు ఏం చేసుకోవాలని, దాన్ని బట్టి వేసుకున్నాను, కలిపేసుకున్నాను. నేను సామాన్లు అప్పుడు కొంచెం ఒక స్పూన్ వేసిన, ఇప్పుడు మళ్ళీ ఈ చిన్న గంట కదా, ఈ చిన్న స్పూన్ తోటి మళ్ళీ ఒక స్పూను నేను కారం వేసుకుంటాను. దంచిన ఎల్లిపాయ జీలకర్ర ఇందులో వేసేసుకున్నాను. కలిపేసుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాను. పప్పు మెత్తగా ఉడికిపోయింది, చింతపండు రసం వేసేస్తాను. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. మనకు ఎంత కావాలనుకుంటే మనం దాన్ని బట్టి వాటర్ పోసేసుకుందాం. ఇంకా కొన్ని తీసుకున్నాం. కొంచెం పచ్చిదనాల పొడి వేసుకున్నాం. మెంతి పొడి, జీలకర్ర పొడి నేను వేపుకొని పొడి చేసుకున్నా. ఆ పొడి ఇప్పుడు వేసేది సాంబారు పౌడర్ కంటే బదులు ఇది నేను వేసేస్తాను. మన వెనకటి వాళ్ళు ఇవే చేసుకునేది కదా, అందుకే నేను కొంచెం ఉప్పు వేసుకుందామండి. తక్కువైతే మళ్ళీ తర్వాత అయినా మనం తినేటప్పుడైనా చూసుకొని మనం సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. చేసుకొని దాని మీద పెట్టేస్తాం. ఇది కుక్ అయినాయి కదా, ఇవన్నీ సొరకాయ ముక్కలు ఇవన్నీ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇది అన్నం వచ్చేసుకున్నాను. ఇలా వచ్చేసి సాంబారు కొంచెం ఒక 20 నిమిషాలు మసలాలండి. మసులుతేనే ఆ పులుపు అనేది పోతుంది, మనకు పోతేనే అది సాంబార్ బాగుంటుంది. ఇప్పుడు కళ్యామాకు వేసుకుందామండి. నేను అప్పుడు కొంచెం వేసిన కదా పోపులో, ఇప్పుడు మధ్యలో మసిలినప్పుడు వేస్తే చాలా బాగుంటుంది, టేస్టే వేరుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుందండి సాంబార్. ఇప్పుడు అప్పుడు నేను కొత్తిమీర
ముందుకు ఒక 10 నిమిషాలు అయిందండి మసిలి. ఇంకో 10 నిమిషాలు మసిలితే సాంబారు రెడీ అవుతుంది. ఇప్పుడు వేసుకున్నా కాబట్టి నేను కొత్తిమీర కరివేపాకు వేసుకున్నా కాబట్టి అది కొంచెం మసాలా మసిలితే చాలా బాగుంటుంది. రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు రెడీ. కొంచెం మూత పెట్టుకుందామండి. కొంచెం మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు కాబట్టి సాంబార్ రెడీ వేసుకుందామండి. సాంబారు రెడీ. సూపర్ వాసన వస్తుందండి సాంబార్. చాలా చాలా గుమ్మలాడిపోతుంది. అబ్బా ఇప్పుడు అయితే నా చేత వంట తిన్నోళ్ళు అంటే ఇప్పుడు ఇక అబ్బా అక్కే సాంబార్ చేసిందని ఎంత వాళ్ళకి ఎంత అబ్బా ఇవాళ మొత్తం నన్నే తలుచుకుంటారు. అబ్బా మేము ఉంటే మంచిగా అక్క చేత వంట తినేటోళ్ళు అని ఇప్పుడు వాళ్ళు బాధపడతా ఉంటారు ఈ సాంబార్ చూస్తే. సూపర్. పిల్లలు ఉన్న సాంబార్ చూసి మీకు బాధపడకూరి, నేను మళ్ళీ మీరు వచ్చినప్పుడు చేసి పెడతా. సాంబార్ రెడీ అయిందండి. ఈ సాంబార్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. బాయ్.